పోరాడతాం పెద్ద పెద్దల న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పెద్ద పెద్దల న్యాయం జరిగేంత వరకు బోర్డు మొత్తం బోర్ కుక్కల్ని రాళ్ళేసి కూల్చేయడం జరిగింది. అలాగే టేబుల్ వైర్లని డబ్బాల్ని అగ్గిపెట్టేసి కాల్ చేయడం జరిగింది. దీంతో మళ్ళీ బాధితుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మాది కూడా ఎవరు చెప్పుకోండి ఏమంటే కలిశాడు తీసుకోము అని బాధితులు పోలీసు వాళ్ళు బెదిరించారు. ఇప్పటికైనా సారథి మీద అట్రాసిటీ అటెంప్ట్ చేసి జైలు పంపాలా. పోలీసు వాళ్ళందరి మీద ఎస్ఐ సిఐ ఏసీపీ గారి మీద అలాగే గత 10 రోజుల నుంచి తలివేద గ్రామంలో ఈ యొక్క పెద్దన్న పైన దాడులు చేసి ఇవరకు వెలికిలోకి రాలేదు. అదే ఒక రెడ్డి వర్గానికి అయితే ఈ తొందరగా మరి వాళ్ళను ఎన్కౌంటర్లు చేస్తారు. వాళ్ళకి ఏమున్నా కానీ చట్టాలను వాళ్ళ చుట్టాలు లెక్క మలుపుతారు. ఇలా ఒక దళితునికి అన్యాయం జరిగితే మరి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. మరి ఇటువంటి మరి పెద్దన్నను మరి ఒక 9 బొక్కలు ఇరగొట్టి వెన్నుపూస ఇరగొట్టి ఇలా మంచాన పడేసినా కానీ వారిపై అట్రాసిటీ కేసు మామూలు వ్యక్తుల పైన మరి ఆ మరి సారెడ్డి పైన ఎందుకు కేసు నమోదు చేస్తలేదు? మాకు ప్రాణహాని ఉన్నది. గత ఏడాది కిందనే దరఖాస్తు ఇచ్చినా కానీ అది ఉచితార్థంగా ఒక చెత్త కుప్పలో పడేసినట్టు చేసిరు. ఇలా ఎస్సీలకు రక్షణ లేకుండా పోతుంది. మరి ఇలా ఎస్సీలకు మేము అండగా ఉంటున్నాము, అధికారం అంతా మీకే ఉందని చెప్పుకుంటా మమ్మల్ని అంతా ఇలా కించపరుస్తున్నారు. ఇలా ఏది అందరు సమాన హక్కు ఏది? ఇలా మాకందరికీ మా ఎస్సీలను అనగదొక్కుతున్న వారి వెంటనే వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కటకల వెనకాల ఇలా వేసేదాకా మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపడతాము. ఇది మాకు మరి వెంటనే దీన్ని స్పందించి మరి ఏసీపీ గారిని కలవడం జరుగుతుంది. ఇది వెంటనే మరి ఏసీపీ గారు మాకు స్పందన ఇచ్చి వారి వెంటనే అదుపులోకి తీసుకుంటామని మాకు వినతి పత్రం ఇచ్చారు. జై మాదిగా, జై భీమ్. జిల్లా నందిపేట మండల్ తలివేద గ్రామంలోనే మొన్న 10 రోజుల కింద బొమ్మన్ పెద్దన్నను పొలంలోకి పిలిచి మరి పని చేస్తున్న బొమ్మన్ దేవన్నను పొలంలోకి పిలిచి అకారణంగా దాడి చేసి తన పక్క ఎముకలు మరి ఎన్నుపూసలు విరగొట్టి బురదలో వేసి తొక్కి ఇంకా నువ్వు బతుకున్నావురా అని చెప్పి తీసి ఒడ్డున పడేసి పోలీసులకు ఇన్ఫామ్ ఇచ్చినా కానీ వచ్చిన పోలీసులు కూడా 108కు ఫోన్ చేసి తనని 108లో వేసుకున్నా కానీ ముసలి లంజగొడకను యాక్షన్ చేస్తున్నారని మన కానిస్టేబుల్ రక్షణగా వచ్చిన వాళ్ళే ఆయనకు భక్షగా మారిండ్రు. అంటే వీళ్ళు కూడా పెద్ద మనిషిని తిట్టి ఆ అంబులెన్స్లో వేసుకొని నిజామాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది ఏమని, తనకు 9 పక్క బొక్కలు ఇరిగినాయి, 2 డిస్కోలు పోయినాయని. మరి దీని వెనకాల ఉన్న ఔల్దాపూర్ సాయిరెడ్డి అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఈ పెద్దన్నకు న్యాయం చేయాలి. తనకు ధ్వంసం చేసిన 2 బోర్లను మళ్ళీ కొత్త బోర్లు వేయించి ఇవ్వాలి. అక్కడ భూమిలో రోడ్డు ఏదైతే ఉందో మరి ఆర్డీఓకి వినతి పత్రం
ఇచ్చినాం. అది సర్వే చేసి మరి ఎవరికి ఉంది భూమి, ఏ రోడ్లో ఎక్కడ ఎందులోకి వెళ్ళే రోడ్ వెళ్తుందో అని అది సర్వే చేసి తీసి వాళ్ళకు న్యాయం జరిపించాలి. అది న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. న్యాయం ఒకవేళ జరగకపోతే రేపు ఎల్లుండి ఖబర్దార్ కులగజ్జి మూర్ఖులారా, మీ కులగజ్జి పిచ్చి వీడేంత వరకు చలో తలవేద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. నిన్నగాక మొన్న కానిస్టేబుల్ ఘటన మరవకన్నా ముందే ఈరోజు పెద్ద ఘటన బయటకు వచ్చింది. నిన్న తాడవాయి మండలంలో సతీష్ అనే రైటర్ కూడా దళితుడని చెప్పేసి బాధిస్తే తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ దళితులపై కావాలనే నమోదు చేస్తున్నారు. ఖబర్దార్ అని చెప్తున్న కులగజ్జి మూర్ఖులకు మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము ఎంతకైనా తెగిస్తాం, యాడికైనా ముందుకు వస్తాం. ఈరోజు సిపిఎం అన్నాబాసాటే అన్ని సంఘాలు కలిసి వచ్చినాయి. చలో తలవేద ప్రోగ్రాంకు కూడా అందరం కలిసే వెళ్తాం. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని. జై మాదిగా.